యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తాన మహాకుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజజీయ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. क्या बो గోపురం నీడలో ఉన్నాం. ఈ నీడలో ఉన్న ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రులతో యావత్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురం లక్ష్మీ నరసింహ నమో నమః జయధ్వానాలతో వీక్షించండి. బంగారు ప్రాపణం భావించేందు రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవస్థానం ఈ రోజుగా మూలమంత్రం, మూర్తి మంత్రం, విమాన గోపుర అధిష్టాన దేవత భవనాలకు సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ కార్యక్రమం. పంచ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు ఆ సృష్టికి ఆస్తిని ప్రసాదిస్తారు. సూర్య చంద్రుడు నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు దేవాంత గణేశ సింహ, నమోస్తు నమోస్తు భక్త నమోస్తు యావ